వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. ఈరోజు మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ క్రాంతి ఉన్నారు. ఆయనతో దేశంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉన్న కులగణన అంశం మీద మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. కులగణన అనేది గతంలో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కులగణన జరిపించింది, ఫలితాలు కూడా ప్రకటించింది. కొంతకాలం తర్వాత అనేక రకాల అభిప్రాయాలు వ్యక్తమైన తర్వాత వ్యతిరేకంగా కూడా మాట్లాడిన బీజేపీ వాళ్ళ దేశవ్యాప్తంగా కులగణన జరుపుతానని ప్రకటించింది. అసలు ఈ కులగణన వల్ల దేశానికి ఏంటి ఉపయోగం? అంటే బీజేపీ తాజాగా జరిగిన ఒక కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నది. కులగణన అనేది అదొక రాజకీయ ప్రయోజనం కోసం తీసుకున్న నిర్ణయంగానే చూడాలి వాస్తవానికి. ఎందుకనంటే చాలా కాలంగా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కులగణన జరపాలని డిమాండ్ చేస్తోంది. గడిచిన లోక్సభ ఎన్నికలకు ముందు అదే ప్రధాన ఎజెండాగా ప్రచారం చేసి ఎన్నికలకెళ్ళింది. ఆ సందర్భంలో ఇవాళ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ దాన్ని వ్యతిరేకించింది. కానీ ఆకస్మికంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా జనాభా లెక్కల్లో భాగంగా కులగణన జరపాలని నిర్ణయం తీసుకుంది. నిజానికి కులగణన అనేది ఒక్క కాంగ్రెస్ పార్టీయే కాదు, దేశంలో ఉన్నటువంటి చాలా ప్రధాన పార్టీలు డిమాండ్ చేస్తా ఉన్నాయి. భారతదేశము చాలా సంక్లిష్టమైనటువంటి దేశం. ఈ దేశంలో వేల సంఖ్యలో కులాలు ఉన్నాయి. ఆయా కులాల యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయంగా వాటి స్థితిగతులను అధ్యయనం చేయడానికి ఈ కులగణన ఉపయోగపడుతుంది. అయితే 1931 తర్వాత ఇప్పటి వరకు కూడా భారతదేశంలో కులగణన అనేది జరగలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2011లో జరిపినప్పటికీ కూడా ఆ డాటా అనేది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బయట పెట్టలేదు. ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా బయట పెట్టలేదు. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. కారణాలు అంటే ప్రధానంగా ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం చెప్పేది ఏంటంటే ఆ డాటా సరిగ్గా లేదు, వాళ్ళు సరైన పద్ధతుల్లో దాన్ని గణన చేయలేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అయితే నిజానికి కులగణన ఎందుకు అవసరం అని అంటే, భారతదేశంలో అనేక సామాజిక వర్గాలు ఉంటే ఆ సామాజిక వర్గాలు వాటి న్యాయంగా దక్కాల్సినటువంటి సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ వాటికి న్యాయంగా దక్కాల్సినటువంటి వాటా దక్కుతుందా లేదా అనేది ఒక మౌలికమైనటువంటి ప్రశ్న. ఫర్ ఎగ్జాంపుల్ మనం రిజర్వేషన్ల పరంగా చూస్తే మనకు చాలా కాలంగా ఆయా కులాలకు సంబంధించిన వాళ్ళు మేమెంతో మాకంత వాటా కావాలని అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు ఎంఆర్పిఎస్ ఉద్యమం ఉన్నది. ఎంఆర్పిఎస్ ఉద్యమము ఏబిసిడి వర్గీకరణ కోరుకుంది. దానికోసం ఒక సుదీర్ఘకాలం పోరాటం చేసింది. సుదీర్ఘకాలం ఎందుకు పోరాటం చేసిందని అంటే, ఎస్సీల్లో ఉన్నటువంటి వేరు ఉపకులాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉపకులాలను విభజించి వాళ్ళు ఎంత శాతం ఉన్నారో అంత శాతం వాళ్లకు రాజకీయంగా కానీ రిజర్వేషన్లో కల్పించే అవకాశం కల్పించాలనే ఒక న్యాయమైన డిమాండ్ కోసం పోరాటం చేశారు. అట్లాగే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాలకు కూడా వాళ్ళు ఎంత శాతం ఉన్నారు, వాళ్లకు రాజకీయంగా ఎంత వాటా దక్కుతోంది, వాళ్ళ సామాజిక స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ సాంస్కృతిక నేపథ్యాలు ఏంటి, వాళ్ళని అంచనా వేసేటప్పుడు వాళ్లకు తగిన ప్రయోజనాలు ఈ ప్రభుత్వాలు కల్పిస్తున్నాయా లేవా, ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అధికారంలోకి వచ్చే ముందు చాలా పథకాలను ప్రవేశపెడతాయి. ఈ ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా వాళ్లకు ఆయా సామాజిక వర్గాలకు తగినట్టుగా అందుతున్నాయా లేవా, వీటన్నింటినీ అంచనా కట్టడానికి అసలు భారతదేశంలో ఎన్ని కులాలు ఉన్నాయి, ఆ కులాల్లో ఎంత శాతం మంది ఉన్నారు, వాటి సామాజిక పరిస్థితులు ఏంటి, ఆర్థిక పరిస్థితులు ఏంటి లెక్కగట్టడం అనేది అనివార్యం. కానీ ప్రభుత్వాలు దీనికి ముందు పడలేదు ఇంతకాలం. ఎందుకు పడలేదని అంటే, మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, భారతదేశం అనేది కుల వ్యవస్థనే బేసిక్గా ఇది నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ అని అంటాం. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ అనేది కింది కులాలను అణగదొక్కడం, కింది కులాలకు అవకాశాలు దక్కకుండా చేయడం, కేవలం అగ్రకులాలు మాత్రమే అన్ని రకాల అవకాశాలను పొందడం అనేది అనాదిగా వస్తున్నటువంటిది, ఇవాళటికి అమల్లో ఉన్నటువంటిది. ఇవాళ రాజకీయంగా చూసినప్పటికీ కూడా కొద్ది శాతంగా ఉండేటటువంటి అగ్రకులాలు మాత్రమే ప్రధానమైనటువంటి అధికారం చెలాయించే పాత్రల్లో పోషిస్తూ ఉంటారు. ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఇట్లాంటి వాళ్ళందరినీ చూసినప్పటికీ గడిచిన అంటే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా చూసినప్పుడు కూడా రాజకీయంగా ఇక్కడ తెలంగాణలో లేకపోతే ఆంధ్రప్రదేశ్లో చూస్తే రెడ్లో, వెలమలో,
కమ్మలో అధికారం చెలాయిస్తా ఉంటారు తప్పితే, కింది కులాలకు సంబంధించినటువంటి వాళ్ళకి అవకాశాలు దక్కలేదు. ఒక్కరు అరా ఉన్నప్పటికి గూడా, నామమాత్రంగా వాళ్ళుంటారు తప్పించి, పెత్తనం మాత్రం అగ్రకులాలకు సంబంధించి ఉంటది. ఇది రాజకీయంగా చూస్తే దేశవ్యాప్తంగా ఇట్లాగే ఉండింది. ఇక సామాజికంగా కింది కులాల పట్ల ఉండే అణచివేత గురించి మనం రోజువారీగా పేపర్‌లలో చూస్తున్నటువంటి ఇవాళటికి కుల వివక్ష ఎంత దారుణంగా ఉందో చూస్తూనే ఉంటాం. వీటన్నింటినీ ఏదో ఒక స్థాయిలో ఈ అసమానతలన్నీ తొలగించడం కోసం రాజ్యాంగంలో రిజర్వేషన్‌లు కల్పించబడిన తర్వాత, ఆ రిజర్వేషన్‌లు ఎవరికి ఎంత దక్కాలని ఒక అంచనా గట్టారు. వాటిని ఇప్పుడు నువ్వు ఎప్పటికప్పుడు జనాభా లెక్కలు అంచనా వేసి, వాళ్ళ జనాభాకు తగ్గట్టుగా వాటిని పెంచాల్సిన అవసరం ఉన్నప్పుడు, ప్రభుత్వాలు ఆ పని చేయకుండా కట్టడి చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే కులగణన జరపకపోవడం వల్ల. నువ్వెప్పుడో 1931లో జరిపినప్పుడు భారతదేశంలో 4,000కి పైగా కులాలు ఉన్నాయని చెప్పేసి ఒక అంచనా వేశారు. అంటే బ్రిటిషు వాళ్ళు మన దేశాన్ని పాలిస్తున్న కాలంలో జరిపినటువంటి కులగణనే. ఆ తర్వాత ఇప్పటిదాకా కులగణన జరగలేదు. 2011లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిపినటువంటి లెక్కల్లో దాదాపు 40 లక్షలకు పైగా కులాలున్నాయని ఒక అంచనా వచ్చింది. ఇప్పుడు బీజేపీ వాళ్ళేమంటారంటే, అసలు ఇది డ్రాస్టిక్‌గా ఉన్నటువంటి వేరియేషన్ ఉంది. అసలు ఇది సరిగ్గా వీళ్ళు జరపలేదని అంటారు. ఎందుకనంటే దాంట్లో సాంకేతికంగా చాలా లోపాలుండొచ్చు. ఎందుకనంటే కులాలు ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఒక్కొక్క ఏమంటారు, ఒక తెగ లేకపోతే వాళ్ళు ఒక సమూహం ఉంటుంది. ఆ సమూహం వాళ్ళని వాళ్ళు ఒక కులంగా భావిస్తా ఉంటారు. ఇట్లా చాలా తేడాలుంటాయి. వాటిని పకడ్బందీగా జరపాలి. అయితే 2011లో జరిపినటువంటి లెక్కలు తీయడం కోసమే దాదాపు 5,000,00,00,000 ప్రభుత్వం ఖర్చు చేసింది. ఈ 5,000,00,00,000 బూడిదలో పోసిన పన్నీర్‌లాగా ఏసి కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని బయటపెట్టలేదు. బీజేపీ ప్రభుత్వం బయటపెట్టలేదు. ఇంతకాలం తర్వాత గత లోక్‌సభ ఎన్నికలకు ముందు అసలు భారతదేశంలో కులగణన జరగాలనే డిమాండ్ ప్రధానంగా ముందుకొచ్చింది. ఇప్పుడు ఆ డిమాండ్ ముందుకొచ్చినప్పుడు బీజేపీ వ్యతిరేకించింది. కానీ తాజాగా బీజేపీ ప్రభుత్వం ముందుకొచ్చి మేము దేశవ్యాప్తంగా జరిపే 2025 జనాభా లెక్కల సేకరణలో భాగంగా మేము ఈ కులాల యొక్క గణన కూడా చేస్తామని అంగీకరించింది. మనం ఇప్పుడు ఆలోచించాల్సిందేంటంటే నిజంగానే దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు కూడా కులగణన కోరుకుంటున్నారు బాగానే ఉంది. కానీ ఆల్ ఆఫ్ సడెన్‌గా బీజేపీ ఎందుకు కులగణన వైపు మొగ్గు చూపింది అనేది ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వము సరిగ్గా మేము కులగణనను చేస్తామని ప్రకటించిన సందర్భం ఏదైతే ఉందనంటే, 2 అంశాలు ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాల్సినయి. ఒకటి, ఉగ్రదాడి జరిగిన సరిగ్గా వారం రోజుల తర్వాత కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. నిజానికి ఆ కేబినెట్ సమావేశంలో ఒకవైపు దేశంలో పాకిస్తాన్‌తో యుద్ధం చేస్తారు అనేటటువంటి ఒక సీరియస్ చర్చ జరుగుతున్నటువంటి ఒక సందర్భం లోపల, అట్లాంటి నిర్ణయాలేమన్నా తీసుకుంటారా అని చెప్పేసి మీడియా గాని, ప్రజలు గాని ఆలోచిస్తున్నారు. కానీ అందుకు భిన్నమైనటువంటి నిర్ణయాన్ని కేబినెట్ ప్రకటించింది. 2 అతి త్వరలో బీహార్‌లో ఎన్నికలున్నాయి. ఈ ఎన్నికలకు ముందు బీజేపీ కావాలని నిర్ణయం తీసుకుందని ఒక 2 రకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. బీజేపీ మీద ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అభియోగం ఏంటంటే, ప్రజల యొక్క నిజమైన సమస్యల నుంచి పక్కదోవ పట్టించడం కోసం ఎప్పటికప్పుడు ఒక హైప్‌ని క్రియేట్ చేసే ఒక పాత్ర పోషిస్తూ ఉంటుందనేది చాలా సార్లు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు పుల్వామాలో ఉగ్రదాడి సందర్భంగా ప్రధానంగా అది భద్రతా వైఫల్యం కారణంగా జరిగింది అని ఒక చర్చ జరుగుతా ఉంది. ఈ చర్చ నుంచి ప్రజల్ని పక్కదోవ పట్టించడం కోసం దేశవ్యాప్తంగా మేము కులగణన చేస్తామనే ఒక, ఒక పాజిటివ్ స్టెప్‌తో ముందుకొచ్చారు అని ఒక వాదన ఉంది. సరే, అది ఎంతవరకు నిజమైనా కాకున్నప్పటికి గూడా, ఇది ఏ రాజకీయ పార్టీ నిర్ణయం తీసుకున్నా గూడా ఇది ఎన్నికల ప్రయోజనాల కోసం తీసుకునే నిర్ణయాలుగానే మనం చూడాలి. అయినా సరే అందులో ప్రజల ప్రయోజనం దాన్ని ఆహ్వానించాలి. అయితే సరిగ్గా పుల్వామాలో అటాక్ జరిగిన రోజు ప్రధానమంత్రి మోడీ ఆయన బీహార్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. ఆ తర్వాత వారం రోజుల గ్యాప్‌లో జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కులగణనకు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయం తీసుకోవడానికంటే ముందు దశంతా గూడా బీజేపీ అసలు కులగణనను వ్యతిరేకిస్తూ వచ్చింది. నేను ఇంతకుముందు చెప్పినట్టు గత కాంగ్రెస్ ప్రభుత్వము గత లోక్‌సభ కాంగ్రెస్ పార్టీ గత లోక్‌సభ ఎన్నికలకు ముందు నుంచి బలంగా డిమాండ్ చేస్తూ ఉన్నది. వాళ్ళైతే తెలంగాణలో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్టే తెలంగాణలో కులగణన జరిపారు.
ఆ డాటాను కూడా రిలీజ్ చేశారు. ఆ తర్వాత బీహారు కులగణన జరిపింది. వాటిని రిలీజ్ చేశారు. కర్ణాటకలో జరిపారు. ఇట్లా ఒక్కొక్క రాష్ట్రము ముందుకొస్తున్న తరుణంలో బీజేపీ మాత్రం వ్యతిరేకిస్తూ వచ్చింది. బీజేపీతో పాటు బీజేపీ అనుబంధ సంస్థలుగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు కూడా వ్యతిరేకిస్తూ వచ్చాయి. ఒక దశలో మోడీ ఏకంగా కులగణన అనేది ఇది అర్బన్ నక్సల్స్ భావజాలానికి సంబంధించినటువంటి వ్యవహారంగా వ్యాఖ్యానించిన సందర్భాలు లేకపోలేదు. అది ఎందుకు ఇంతకాలం ఈ సోకాల్డ్ హిందుత్వ సంస్థలన్నీ దీన్ని వ్యతిరేకిస్తున్నాయి అనడాన్ని మనం అర్థం చేసుకోవాలి. కులం అనేది ఎంత దుర్మార్గమైనది అనంటే మనుషుల మధ్య ఒక అంటరానితనాన్ని మనం మనం ఇన్ని దశాబ్దాలుగా చూస్తున్నాము. ఇప్పటికీ అమల్లో ఉన్నటువంటిది. దాని దుర్మార్గం అనేదాన్ని బయట పెట్టనీయకుండా ఉండేటటువంటి వ్యవహారం ఇదంతా. ఇవాళ కులగణన జరిగితే ఏం జరుగుతది అనంటే, ఈ దేశంలో ఉండేటటువంటి కులాల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలన్నీ బయటపడతాయి. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, సాంస్కృతిక పరంగా ఉండేటటువంటి వ్యత్యాసాలన్నీ కూడా బయటకొచ్చే అవకాశం ఉంటది. ఇది నిజాయితీగా జరిపితే. కానీ ఈ దేశాన్ని ఒక హిందుత్వ దేశంగా లేకపోతే ఇది అఖండ హిందూ భారతంగా దీన్ని ప్రకటించాలనుకుంటున్నటువంటి ఈ బీజేపీ గాని, ఆర్ఎస్ఎస్ గాని ఇతర సంస్థలన్నీ దీన్ని ఎట్లా చూస్తున్నాయనంటే, ఒక హిందూ జాతీయవాదంగా ఈ దేశాన్ని ఐక్యంగా ఉంచాలని ఆలోచిస్తా ఉన్నాయి. అంటే మేమందరం హిందువులం. ఈ దేశంలో హిందువులు మాత్రమే ఉండాలి. ఈ దేశంలో జై శ్రీరామ్ మాత్రమే అనాలి అనేటువంటి ఒక భావజాలం అంతా ఈరోజు కింది స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఉన్నాయి ఇవి. గడిచిన 10 ఏళ్ల కాలం అదే పని చేశాయి. ఇంకొక 5 ఏళ్ళు మేము అధికారంలో ఉన్న కాలంలో ఉండే లోపే మేము ఈ హిందుత్వ ఎజెండా ఏదైతే ఉందో దీన్ని మరింత ముందుకు తీసుకోవాలనుకుంటున్నాం. అంటే ఏంది? హిందూ జాతీయవాదాన్ని మేము బలోపేతం చేయాలనుకుంటున్న దశ లోపల కులగణన జరిగితే ఏమైతుందనంటే, భారతదేశంలో కులాల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలు ఇంతకాలంగా ఏదైతే కులాల పేరుతో జరిగినటువంటి అకృత్యాలన్నీ కూడా బయటపడతాయి. అకృత్యాలు అనంటే భౌతికంగా జరిగినటువంటివే కాదు. సామాజికంగా జరిగినటువంటి, ఆర్థికంగా జరిగినటువంటి, ఇప్పటికీ మానసికంగా జరుగుతున్నటువంటి ఇట్లాంటివన్నీ కూడా బయటకొచ్చే అవకాశాలుంటాయి. కనుక అట్లాంటి కులగణన అనేది జరగకూడదు అని బలంగా కాంక్షిస్తా ఉన్నాయి. అందుకోసమే ఆర్ఎస్ఎస్ ప్రధానమైనటువంటి ఐడియాలజీ అది. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని నమ్మేటటువంటి బీజేపీ కూడా ఇంతకాలం వ్యతిరేకిస్తూ వచ్చింది. అది లోక్సభలో కూడా వాళ్ళు మాట్లాడారు. కులగణనను వ్యతిరేకిస్తూ మాట్లాడారు. ప్రధానమంత్రి మోడీ కూడా కులగణనను వ్యతిరేకిస్తూ మాట్లాడాడు. కానీ ఇవాళ ఏమైందనంటే ఒక అనివార్యమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఒకవైపేమో ఒక భద్రతా వైఫల్యం లాంటి ఒకటి ప్రధాన ఎజెండాగా ముందుకొచ్చి ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. రాజకీయ పార్టీలు చర్చించుకుంటున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతా ఉంది. దీని నుంచి ప్రజల్ని ఎట్లాగైనా సరే పక్కదోవ పట్టించాలి. రెండవది రేపు పొద్దున బీహార్ ఎలక్షన్స్ ముందుకొస్తా ఉన్నాయి. ఇట్లాంటి సందర్భం లోపల మనము ఓటు బ్యాంక్‌ని గ్యాదర్ చేసుకోవడం ఎట్లా అనే ఒక ఆలోచనని బీజేపీ చేసింది. అందులో భాగంగా మాత్రమే ఇవాళ మేము కులగణన జరుపుతాము అనే ఒక స్టెప్ తీసుకొని ముందుకొచ్చింది అనుకుంటున్నాను నేను. బీజేపీ వాళ్ళు బీజేపీ ప్రభుత్వం జరిపే కులగణనలో వాళ్ళ ఎజెండా అయిన మత ఎజెండాను జొప్పించే అవకాశం ఏమైనా ఉందా? అంటే మనం ప్రధానంగా ఆలోచించాల్సింది ఏంటంటే, అసలు కులగణన విషయంలో బీజేపీకి ఉన్నటువంటి కమిట్మెంట్ ఎంత అనేది. ఒకవైపు నిజానికి ఇది ఎన్నికల ప్రయోజనాల కోసమే ప్రకటించింది అని అంటే, ఒకసారి ఆచరణలోకి రావడం, ఆచరణలోకి వచ్చిన తర్వాత ఆ డాటానంతా బయట పెట్టడం ఇదంతా జరిగే పనేనా? ఈ విషయంలో బీజేపీ ఆ కమిట్మెంట్‌ని ప్రదర్శిస్తదా లేదా అనేది ఒక సందేహం. మేము ఎందుకంటే క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం గనక జరుపుతది అని అంటారులే గాని, ఇమ్మీడియేట్‌లీ మీరు ఎప్పుడైనా సరే ఒక ప్రకటన జరగగానే దాని ప్రతిస్పందనలు కూడా మనం పరిశీలిస్తే, క్యాబినెట్ నిర్ణయం బయటికొచ్చిన వెంటనే సోషల్ మీడియాలో ఒక నెగెటివ్ క్యాంపెయిన్ మొదలైంది. సోషల్ మీడియాలో వెంటనే కులగణనను వ్యతిరేకిస్తూ ఒక క్యాంపెయిన్ మొదలైంది. ఇది ప్రతిభను అవమానించేది. రిజర్వేషన్‌లను ఇంతకాలం ఎవరైతే అనుభవిస్తున్నారో, ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళ హక్కుల్ని మరింత హరించే విధంగా కులగణన జరగబోతుంది అనే ఒక ప్రచారం మొదలుపెట్టారు. ఇది ఇవాళ కాదు. దశాబ్దాలుగా రిజర్వేషన్‌లకు వ్యతిరేకంగా చాలామంది అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు ఇట్లాంటి ఉద్యమాలు జరిపారు. రిజర్వేషన్ వ్యతిరేక పోరాటాలు జరిపారు. అయినా సరే ఇప్పుడు కాంగ్రెస్ పాలిత ప్రభుత్వాలలో ఏదైతే కులగణన జరిపారో అక్కడ లెక్కల్ని గనక మనం పరిశీలిస్తే
సహజంగానే బీసీల కోటా పెరుగుతుంది. జనాభా పరంగా బీసీల సంఖ్య చాలా అధికంగా ఉంది. బీసీల సంఖ్య అధికంగా ఉంది అనంటే రేపొద్దున రాజకీయంగా గానీ, ఉద్యోగపరంగా గానీ వాళ్ళకు అధికంగా వాటా కేటాయించాల్సి ఉంటది. ఇప్పుడు 50% వరకు రిజర్వేషన్‌లకు ఒక లిమిట్ ఏదైతే ఉందో, దాన్ని సవరించి 50% నుంచి రిజర్వేషన్‌లు పెంచుకునే అవకాశం జాతీయ స్థాయిలో గనక కల్పిస్తే ఏమవుతదనంటే, ఆయా కులాలకు ఖచ్చితంగా తామెంతో అంత వాటా కల్పించాల్సొస్తది. దీన్ని వ్యతిరేకించే శక్తులు ఆల్రెడీ యాక్టివ్ అవ్వడం మొదలుపెట్టాయి. ఇది కొంత ఒక రకమైనటువంటి సంఘర్షణకు దారితీసే అవకాశం ఉంటది. సంఘర్షణ అనంటే సహజంగానే కులాల పట్ల, నిమ్న కులాల పట్ల వ్యతిరేక భావంతో ఉండేటువంటి అగ్ర కులాల వాళ్ళు, ఇప్పుడు ఇదేదో మా హక్కులు లాగేసుకునే ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి ఒక వాదనని తీసుకొస్తారు. అట్లాగే బీజేపీ రాజకీయ పార్టీ గనక అది రాజకీయ ప్రయోజనాల కోసం చేసింది గనక, అది బాహటంగా మతపరమైనటువంటి ప్రతిపాదనలు ముందుకు తీసుకొచ్చినా, తీసుకురాకపోయినా గూడా, దాని అనుబంధంగా ఉన్నటువంటి హిందుత్వ సంస్థలు ఈ ఈ ప్రయోగాన్ని మధ్య బీజేపీ నాయకులే ప్రకటించారు. తెలంగాణలో ఏదైతే బీసీల్లో కొన్ని ముస్లిం వర్గాలను బీసీల్లో లెక్కించారో, ఆ విధంగా మేము లెక్కించబోము అని ప్రకటించారు స్పష్టంగా. అంటే బీజేపీకి ఉండే ఫండమెంటల్‌గా బీజేపీ ముస్లిము మైనారిటీల పట్ల గాని, క్రిస్టియన్ మైనారిటీల పట్ల గాని ఒక వ్యతిరేక భావజాలంతో పనిచేస్తూ ఉంటాయి. ముస్లింల పట్ల ఒక తీవ్రమైన వ్యతిరేకతను అవి ఆచరణలో చూపిస్తూ ఉన్నాయి, మాటల్లో కూడా చూపిస్తా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ మాటల్లోనే మాట్లాడినట్టు ఇట్లాంటి విషయాల్ని ముందుకు తెర మీదకి తీసుకొచ్చే అవకాశం ఉంటది. సహజంగా ఏం జరుగుతుందనంటే, క్రిస్టియన్ మైనారిటీల విషయంలో చూసుకున్నప్పుడు, ఈ మెజారిటీ క్రిస్టియన్‌లలో ఉండేటువంటి వాళ్ళు తెలంగాణ లాంటి, లేకపోతే ఆంధ్ర లాంటి సమాజంలో గనక చూస్తే, హిందువుల నుంచి ఎక్కువగా వేరు వేరు కారణాల వల్ల, హిందూ మతంలో ఉన్నటువంటి అణిచివేతలు, వివక్ష కారణాల వల్ల క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయిన వాళ్ళు ఉండుంటారు. కానీ వాళ్ళు ఖచ్చితంగా గూడా వాళ్ళు ఏ బీసీ సామాజిక వర్గానికో, ఎస్సీ సామాజిక వర్గానికో చెందిన వాళ్ళే ఉంటారు. రేపు కులగణన చేసినా గూడా వాళ్ళని ఆ కేటగిరీలోనే లెక్క కట్టాల్సొస్తది. కానీ ముస్లింల విషయంలో వాళ్ళు బీసీల కేటగిరీలో కట్టడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుంది. అది ఒక దశకెళ్ళిన తర్వాత సీరియస్‌గా తీసుకెళ్ళే అవకాశం గూడా ఉంటది. కానీ అది బీజేపీకి నెగెటివ్ ఇంపాక్టే అవుతది తప్పితే, అది పాజిటివ్ ఇంపాక్ట్ కాదు. ఎందుకనంటే ఇప్పటిదాకా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న ముస్లిం మైనారిటీలకు వ్యతిరేకంగా తీసుకున్న అన్ని నిర్ణయాల పట్ల గూడా చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, బీజేపీకి కేంద్రంలో సరైన మెజారిటీ లేదు. కేవలము 2 ఇక్కడ చంద్రబాబు నాయుడో, అక్కడ నితీషో ఇట్లాంటి వాళ్ళ బలం మీద మాత్రమే ఉన్నది. ఇది రేపు పొద్దున నిలబడే అవకాశం లేదు. ఇవాళ కాకపోయినా ఈ 5 సంవత్సరాల తర్వాతనైనా దీనికి ఆ అవకాశం లేదు. కనుక ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా గూడా, ఆ నిర్ణయం అనేది భవిష్యత్తులో కొనసాగే అవకాశం ఉండదు. ఇవాళ కేవలం పార్లమెంట్‌లో తాము బలపరిచేటటువంటి ఒక 2 పార్టీల బలంతో పాటు అగ్రెసివ్‌గా ఏదైనా స్టెప్ తీసుకున్నా గూడా, రేపొద్దున అది నిలబడే అవకాశం ఉండదు. దానికంటే గూడా ఇవి నిజానికి కులగణన జరిగితే వ్యతిరేకించే వాళ్ళలో నిజానికి ఇప్పుడు కేవలము ఉద్యోగాల విషయంలోనే ఉద్యోగాలు అనంటే ప్రభుత్వ రంగ ఉద్యోగాలే గాదు. రేపొద్దున ఒక బలమైన ఒక డిమాండ్ ముందుకు రావాల్సింది ఏందనంటే, ప్రైవేటు రంగంలో గూడా ఈ రిజర్వేషన్‌లను ఇంప్లిమెంట్ చేయాలని ఒక డిమాండ్ బలంగా చాలా కాలం నుంచి ఉన్నది. కానీ అది ఏ స్థాయిలోనైతే ఒత్తిడి రావాలనో ఆ స్థాయిలో రాలేదు. ఈ కులగణన జరిగిన తర్వాత ప్రైవేటు రంగంలో గూడా వీటి ఆధారంగా రిజర్వేషన్‌లు అమలు చేయాలనే డిమాండ్ గనక వస్తే, ఇది చాలా పాజిటివ్ అంశం అవుతది. అదే స్థాయిలో చాలా సంక్లిష్టంగా గూడా మారుతది. అయితే కులగణన జరపడంలోనూ, దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలోనూ చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. అంటే దాన్ని చేసే పద్ధతిలో, ఆ డాటాని సేకరించే విషయంలో గాని, ఆ సేకరించిన డాటాని భద్రపరిచే విషయంలో గాని, దాన్ని రేపొద్దున అమలు చేసే విషయంలో గాని, వేరు వేరు రాష్ట్రాలలో వేరు వేరు పద్ధతుల్లో కులగణన జరపాల్సుంటుంది. అట్లాగే వేరు వేరు సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రత్యేకతలు ఏవైతే ఉంటే వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సుంటుంది. ఇప్పుడు 2011లో జరిపినటువంటి దాంట్లో 40,00,000కు పైగా కులాలున్నాయని ఏదైతే అంచనా ఉన్నదో, అసలు వాటన్నింటిని ఏ ఏ కేటగిరీలోకి కుదించాల్సొస్తది, వాటన్నింటిని కూడా లెక్కగట్టాల్సుంటది. ఇది చాలా పెద్ద కసరత్తు. అయితే ఇయన్నీ జరిగేటప్పుడు చాలా పెద్ద ఆహ్
ప్రతిస్పందనలు వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో జరిపినప్పుడు, తెలంగాణలో కావాలని కొన్ని కులాల యొక్క డాటాని తగ్గించారని, రెడ్లు ఇతర అగ్రకులాలకు సంబంధించినటువంటి డాటాని యథాతథంగా ఉంచారు అని, ఇట్లాంటి కొన్ని వాదనలు ఏవైతే వచ్చినాయో దేశవ్యాప్తంగా కూడా ఇట్లాంటివన్నీ వస్తాయి. వీటన్నింటిని ట్యాకిల్ చేయడం అనేది పెద్ద సవాల్‌గా మారుతది. అయినా సరే వీటన్నింటిని ట్యాకిల్ చేసి ఎట్లా చేసినా సరే రేపొద్దున ప్రైవేట్ రంగంలో గూడా ఈ రిజర్వేషన్‌లను గనక ఇంప్లిమెంట్ చేయాలని ఒక డిమాండ్ ప్రధానంగా వస్తే, ఈ కులగణన జరగడము అనేది ఒక నిజమైన ప్రతిఫలం లభించినదే అవుతది. ఇప్పుడు బీజేపీ చరిత్ర చూసినా వర్తమానమైన తన అధికారంలోకి రావడం కోసం, నిలబెట్టుకోవడం కోసం మత పోలరైజేషన్ అనేది దానికి ప్రధాన అస్త్రం. మతాన్ని పోలరైజ్ చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇలా కులగణన అనేది దాని మెడకే చుట్టుకునే అవకాశం లేదా? అదే అది అట్లా ఉంటది అని అందుకోసమే నేను ఇంతకుముందు చెప్పినట్టు అది ప్రధానంగా నమ్మేటటువంటి హిందూ జాతీయవాదం అనే పాలసీకి ఇది కాస్త పక్కకు జరిగి ఉన్న వ్యవహారం ఇది. ఇప్పుడు బీజేపీ ఏం ఆశిస్తా ఉంది? ఈ దేశంలో ఉండేటువంటి హిందువులందరినీ ఒక్కటి చేయాలి. ఒక్కటి చేయడం అనంటే ఈ దేశంలో ఉన్నటువంటి మిగతా మతాలకు వ్యతిరేకంగా నిలబెట్టడమే ఇవాళ చేస్తున్నది. నిజానికి ఏం మాట్లాడుతుంది? వన్ నేషన్, వన్ ఎలక్షన్ అని ఏదైతే మాట్లాడుతా ఉన్నదో, వన్ నేషన్, వన్ ఎలక్షన్ మాత్రం కాదు. ఒకటే మతం ఉండాలి ఇక్కడ. ఒకటే వేషభాష ఉండాలి. ఒకటే భాష ఉండాలి. మీరు కేవలం హిందీ మాత్రమే మాట్లాడనే ఒక ఒత్తిడి తీసుకొచ్చే ప్రమాదం ఉన్నది. ఇది ఎందుకోసం జరుగుతా ఉన్నది అంటే మిగతా మతాలన్నింటినీ ఎలిమినేట్ చేసి తమదైన ఒక హిందూ రాజ్యాన్ని నిలబెట్టాలన్నటువంటి ఒక ఎజెండాను ముందర పెట్టుకుని పనిచేస్తున్నప్పుడు దానికి ఎక్కడో ఒక చోట ఇది ఇబ్బంది కలిగించే ప్రమాదం ఉన్నదని చెప్పేసి ఇవాళ సోకాల్డ్ హిందుత్వ సంస్థల మదిని తొలుస్తున్న వ్యవహారం ఇది. కానీ ఇది ఒక రాజకీయ నిర్ణయం అయి కూర్చుంది. రాజకీయ నిర్ణయం అయింది కనుక ఇది అనివార్యంగా ఏదో ఒక దశలో దాన్ని మెడకు చుట్టుకునే అవకాశం కూడా ఉంటుంది ఖచ్చితంగా. ఒకవేళ ఇవాళ కులగణన జరిగిన తర్వాత ఆ కులాలు కనుక ఏ కులానికి ఆ కులము మా కులానికి ఇంత వాటా కావాలి, మేము ఇంతమంది ఉన్నామని చెప్పేసి రెండు ఆ కులాల పట్ల ఇంతకాలం ఈ అగ్రకులాలు ఏవైతే ఉన్నాయో మాకు రావాల్సిన వాటానంతా మీరు లాక్కున్నారు, మాకు దక్కాల్సిన న్యాయాన్ని మీరు దక్కకుండా చేశారు అనేటటువంటి ఒక భావన అనేది పెరిగిన తర్వాత వాళ్ళు మరింత ఎడ్యుకేట్ అయిన తర్వాత ఇంతకాలం ఈ మతం పేరుతో మీరు చేసినటువంటి దుర్మార్గం ఏదైతుందో మేము రియలైజ్ అవుతారు అనేటటువంటిది కనుక జరిగితే మనకే ప్రమాదం అనేది ఇవాళ హిందుత్వ శక్తుల్లో ఉన్నది. నిజంగా ఒక దశలో అది కూడా జరగాలి. ఎందుకంటే ఇవాళ ఒక ఏజ్ గ్రూప్ని కనుక మనం చూస్తే కొత్త జనరేషన్ సంబంధించిన వాళ్ళందరినీ ఇవాళ మనం ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా కూడా ఎక్కడన్నా ఒక ముస్లిం కనిపిస్తే వారంతా వాడు బట్టలంతా చింపుకొని పోయేసి నువ్వు జై శ్రీరామ్ అనుకుంటే నేను కదలనివ్వను, నువ్వు అసలు ఈ దేశంలో ఉండొద్దు, నువ్వు పాకిస్తాన్కి పోవాలని మాట్లాడుతూ ఉన్నాడు. అంత దేశాన్ని ఇవాళ మనుషుల మెదల్లోకి ఇంజెక్ట్ చేశారు. ఇదంతా ఎట్లా ఇంజెక్ట్ చేశారు? పరమతం మీద వ్యతిరేకతను పెంపొందిస్తున్నారు. దీన్ని ఏకం చేస్తున్నది ఏంటంటే మనమంతా ఒక మతము, మనమంతా ఒకటిగా ఉంటే అవతలి వాడు మన శత్రువు, మనవాడు కాదు అని అంటే వాడి పట్ల మన వ్యతిరేకతతో ఉండాలి, వాడిని మన పక్క దేశాన్ని పంపించాలి, వాడిని చంపాలి, కొట్టాలి. ఇట్లాంటి ఒక ఫాసిజాన్ని, ఒక బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజాన్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి ఉన్నారు. ఇది అసలు వాళ్ళకు ఏమీ తెలియని వాళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చేసి వాళ్ళ జై శ్రీరామ్ అనుకుంటూ తిరుగుతున్నారు. ఇవాళ జై శ్రీరామ్ అనేది ఒక దేవుడికి సంబంధించింది కాదు. మనం ఏమంటాము? భారతదేశం అనగానే భిన్నత్వంలో ఏకత్వం మాట్లాడతాం. కానీ వాళ్ళ భిన్నత్వంలో ఏకత్వం అనేది కేవలం ఒక నినాదంగా మాత్రమే మిగిలింది. అంటే భారతదేశానికి సంబంధించినటువంటి వైవిధ్యత ఏదైతే ఉందో ఈ వైవిధ్యాన్ని మొత్తం కూడా ధ్వంసం చేసి కేవలం ఏకత్వాన్ని మాత్రమే నిలబెట్టాలని చెప్పేసి వాళ్ళ బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఉంటే ఒకటే మతం ఉండాలి, మాట్లాడితే ఒకటే భాష మాట్లాడాలి అని ఒక తీవ్రమైనటువంటి ఒక సైకోయిజాన్ని ప్రొజెక్ట్ చేస్తూ ఉంది. అది మనుషుల మెదల్లోకి ఇంజెక్ట్ చేస్తూ ఉంది. ఇది క్రమంగా ఎక్కడికి పోతుందంటే ఒకప్పుడు మన పక్కింట్లో ఉండేటటువంటి ఒక ముస్లిం వ్యక్తి ఉంటే మనం మన
బాబాయ్ అనో, అన్ననో మనం ఆప్యాయంగా దగ్గరికి తీసుకునే దగ్గర నుంచి, ఇవాళ పొద్దున్నే మన ఇంటి పక్కన ఒక ముస్లిం కనిపిస్తే వాడిని వీడేదో ఉగ్రవాదనో, టెర్రరిస్ట్ అనో చూసే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తా ఉన్నారు. ఇదంతా ఒక హిందూ ఫాసిజాన్ని ఎస్టాబ్లిష్ చేసి, మనుషుల మెదళ్ళని కలుషితం చేసి, రేపొద్దున ఇదొక అఖండ భారతం అనేటటువంటి ఒక ప్రతిపాదన ఏదైతే ముందు పెట్టుకున్నారో, ఆ ఎజెండాని రీచ్ అవ్వడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు. ఇట్లాంటి వాటికి కు కులాలు, కులాల పేరుతో ఈ భారతదేశంలో హిందూ మతం ఎన్ని దుర్మార్గాలకు పాల్పడింది, ఇది ఎంత అణిచివేతకు పాల్పడింది అని ఎరక చెప్పడము, ఆ అవగాహన కల్పించడము, అట్లాంటి ఏ కార్యక్రమం అయినా కూడా ఎంతో కొంత కంటగింపుగానే ఉంటది. మనం నిజానికి ఇవాళటి దాకా చూస్తా ఉన్నాము. ఇవాళటికి రోజుకు పేపర్‌లో ఏదో ఒక చోట వస్తూ ఉంటది. ఒక కులాంతర వివాహం చేసుకుంటే గూడా అవతలి మనిషిని వెళ్లి చంపేసే చూస్తున్నాం. మనం ఒక మతాంతర వివాహం చేసుకుంటే వాడిని తీసుకెళ్ళి వాడినేదో లవ్ జిహాద్ పేరుతో చంపేసే ఇవన్నీ ఎందుకున్నాయి? ఈ భారతదేశంలో ఈ మతం అనేటటువంటిది మనుషుల మధ్య అంతరాలని ఎట్లా పెంచి పోషిస్తుందో ఇవన్నీ ఉదాహరణలు. వీటన్నింటిని ఆయా సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు అనుభవిస్తున్నారు. అనుభవిస్తూ ఈ మతం పట్ల వ్యతిరేకతను పెంచుకోకుండా ఉండాలనంటే వీళ్ళందరినీ మతం పేరుతోనే ఏకం జేయాలె. నిజానికి మనందరం ఒకటే మతం అని చెప్పేసి బీజేపీ చెప్తుంటది గానీ, ఆ మతం లోపల ఇంత అంటరానితనాన్ని కూడా పాటిస్తూ ఉంటది. ఇవాళ ఒక బాపనాయనొచ్చి మనందరం ఏదో ఒక కాషాయ జెండా కింద కూర్చొని మనందరం పలానా మతానికి వ్యతిరేకంగా ఉరుకులాడాలని చెప్పేసి మాట్లాడేటాయన. ఆయన బాపనాయన అయ్యుంటే, ఆ బా పలానా కాషాయ జెండా పట్టుకొని తిరిగేటటువంటి ఒక మాదిగాయనని ఇంట్లోకి పిలిచి భోజనం పెట్టడు. వాడికి కావాల్సిందేంది? పరమతాన్ని ద్వేషించడం మాత్రమే కావాలి. కానీ ఈ కులాల మధ్య అంతరాల్ని రూపుమాపే విషయం గురించి మాట్లాడడు. ఇంత పకడ్బందీగా కులాల మధ్య గోడల్ని కట్టి వాటిని బలోపేతం చేస్తున్నటువంటి ఈ వ్యవస్థ, దీన్ని కులాన్ని నిర్మూలించడం గురించి ఆలోచించదు. కనుక ఇట్లా కులగణన గనక జరిగితే, ఆయా సామాజిక వర్గాలు ఎంత వెనకబడతారాన్ని, ఎంత అణిచివేతను ఇంతకాలం తమకుగా దక్కాల్సినటువంటి హక్కులన్నిటిని ఎంత ఎంత కోల్పోయాయని వాళ్ళు గనక ఎరకలోకొస్తే, ఏదో ఒక దశలో మనకు కొంత ఇబ్బంది కలిగిస్తదని చెప్పేసి ఇవాళ అవన్నీ భావిస్తా ఉన్నాయి. కాకపోతే అనివార్యం. నేను చెప్పినట్టు ఇంతకుముందు ఏందంటే, ఇదంతా రాజకీయ ఎత్తుగడల్లో, వ్యూహాల్లో భాగంగా తీసుకున్నటువంటి నిర్ణయం తప్పితే, బీజేపీకి అంత నిజాయితీ ఉంది అని చెప్పేసి మనం అనుకోవాల్సిన అవసరం లేదు. బీజేపీ కులగణన పేరుతో రేపొద్దున ఇంత ఓబీసీలు ఇంత శాతం వస్తే వాళ్ళందరికీ అంత శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో ముందుకొస్తదని చెప్పేసి మనం ఆశించాల్సిన అవసరం ఏమీ లేదు. ఏ రాజకీయ పార్టీ కూడా అట్లాంటి నిర్ణయాలు తీసుకుంటదని నేను అనుకోవట్లేదు. మనం మనం తెలంగాణలో చూసినాము. ఈ కేసీఆర్ తెలంగాణ రావడానికంటే ముందు, తెలంగాణ వచ్చిన తర్వాత తొలి ముఖ్యమంత్రిని దళితుల్ని చేస్తా అన్నాడు. చేశాడా? చేయలేదు కదా! ఇవాళ ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఎన్నికల ఎత్తుగడలో భాగంగా ఓటు బ్యాంకు కోసం తీసుకునే నిర్ణయాలుగా మాత్రమే ఉంటాయి. అయితే ఆయా సామాజిక వర్గాలు, ఆయా కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు కుల అణిచివేతకు గురవుతున్నటువంటి ఈ బ్రాహ్మణీయ వ్యవస్థకు వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడి తమ హక్కుల్ని దక్కించుకోవడమే ఒక మార్గంగా ఉంటది తప్పితే, ఇవి ప్రకటించే తాత్కాలిక ఉపశమనాలు ఏవో మనకు లాభం చేకూరుస్తాయి అనుకోవడం భ్రమనే. రేపు పొద్దున ఇవి ప్రకటించిన తర్వాత కులగణన పకడ్బందీగా నిర్వహించకుండా, వాళ్ళు కూడా లోపభూయిష్టంగానే లెక్కలు చేసి, ఎవరైతే ఎంత శాతం ఉన్నారో ఆ లెక్కలు తారుమారు చేసి రేపు ముందల పెట్టినా కూడా వాటికి వ్యతిరేకంగా కూడా కొట్లాడాల్సిన అవసరం వస్తది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసిన లెక్కలన్నీ తప్పని చెప్తున్నటువంటి బీజేపీ రేపు పొద్దున బీజేపీ తప్పుడు లెక్కలు చెప్పదని అనుకోవాల్సిన బీజేపీ ఏమి నిజాయితీగా ఉంటుందని చెప్పాల్సిన అవసరం లేదు కదా! అది కాంగ్రెస్ ఏ ప్రయోజనాల కోసం అయితే తప్పుడు లెక్కలు చేసిందని మీరు చెప్తున్నారో, అట్లాంటి ప్రయోజనాల కోసం మీరు కూడా ఇట్లాంటి తప్పుడు లెక్కలు చెప్తుండొచ్చు. కనుక ఈ ఏ రాజకీయ పార్టీ తమ ప్రయోజనాల కోసం, తమ రాజకీయ ప్రయోజనాల కోసం చేసినా కూడా వాటన్నిటిని మనం కొట్లాడి సాధించుకోవాల్సింది తప్పితే, అంతకు మించి వాటిని గుడ్డిగా నమ్మితే మనమే మోసపోవాల్సొస్తుంది. ఇప్పుడు కులగణన ఏ అంశాల మీద చేస్తామనేది ఇప్పటివరకు ఇంకా స్పష్టత లేదు గానీ, కులగణనలో భాగంగా వాళ్ళ ఆర్థిక పరిస్థితి మీద కూడా సర్వే చేస్తే ప్రతి కులాల వారీగా ఆర్థిక పరిస్థితి ఎలా ఉందనేది బహిర్గతం అవుతుంది. ఇప్పుడున్న భారతదేశ పరిస్థితి ప్రకారం అగ్రకులాల వద్దనే ముఖ్యంగా అగ్రకులాల దగ్గరనే మొత్తం సంపద అంతా క్రోడీకరించబడింది. ఒక దగ్గర కుప్పైపోయింది.
మిగతా కులాలు మొత్తం పేదరికంలో ఉన్నాయనేది ఒక అవగాహన. అదే నిజమై రేపు జనాభా లెక్కల్లో మరింతగా వైడ్‌గా అది బయటికొస్తే, ఇది బీజేపీ లాంటి రాజకీయ పార్టీకి మరింత నష్టం తీసుకొని రాదా? ఎందుకంటే అగ్రకులాల నాయకత్వంలోనే బీజేపీ నడుస్తుంది. అగ్రకులాల కోసమే బీజేపీ పనిచేస్తున్నదనేది ఒక అవగాహన మామూలుగా. అలాంటి పరిస్థితులు ఒకవేళ ఇదే నిజమైతే, అగ్రకులాల దగ్గరనే మొత్తం సంపద కుప్పై ఉంది అంటే మరింత ప్రమాదం తీసుకురాదా బీజేపీకి? అలాంటి పరిస్థితి ఉండి కూడా ఎందుకు చేస్తదది? అంటే నిజానికి బీజేపీ ఒక్కటి గాదు. ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు, ఆ నాయకత్వాలు మనకు ఇవాళ మల్లికార్జున ఖర్గేని ముందర పెట్టడం వల్ల, లేకపోతే ఒక ఆహ్, ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ముర్ముని ప్రెసిడెంట్‌గా పెట్టడం వల్ల, ఇట్లా ఒక కాంగ్రెస్ పార్టీ, ఒక బీజేపీను నిమ్న కులాల నాయకత్వంలో పనిచేస్తుంది అనుకోవడానికి లేదు. లేకపోతే మోడీని ముందర పెట్టడం వల్ల కింది కులాల నాయకత్వంలో పనిచేస్తుంది అనుకోవడం లేదు. అన్ని రాజకీయ పార్టీలు, మెజారిటీ రాజకీయ పార్టీలు అగ్రకులాల నాయకత్వంలో, వాళ్ళకి అనుసరణలో, వాళ్ళ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తున్నాయి. ఇప్పటికీ ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ సంపదంతా కూడా వాళ్ళ చేతుల్లోనే, వాళ్ళ దగ్గరే ఉన్నదనేది కూడా వాస్తవం. రేపొద్దున జరిగే కులగణనలో ఈ విషయాలన్నీ అసలు ఎంత మేరకు, నేను ఇంతకుముందే చెప్పినట్టు ఎంత మేరకు బయటకొస్తదనంటే, ఇప్పుడు అది నిజాయితీగా వాళ్ళు ఈ విషయాలన్నిటిని బయట పెడితే ఆ విషయాలు బయటకొస్తాయి గానీ, బయటికి వచ్చినా, రాకపోయినా ఆ వాస్తవం అనేది ఇప్పటికీ మనందరికీ తెలిసిందే. కాకపోతే రేపొద్దున గణాంకాల రూపంలో కొంత ఏమైనా మన కళ్ళ ముందుకొస్తది కావచ్చు. స్పష్టమైన గణాంకాల రూపంలో. అది కాకుండానే ఇప్పటికే ఈ భారతదేశంలో మెజారిటీ సంపద అంటే శ్రమంతా కింది కులాల వాళ్ళు చేస్తూ ఉంటారు. సంపదంతా పోగేది మాత్రము అగ్రకులాల వాళ్ళ చెంత ఉన్నది. ఈ కులగణన వల్ల రేపొద్దున ఆ వాస్తవాలు బయటికొచ్చినా సరే, వాళ్ళేమి ఆ సంపదని కింది కులాల వాళ్ళకి పంచేది ఉండదు. వాళ్ళేమి మేము ఏమంటారు, ఇంతకాలం మేము దోపిడీ చేసినాం గనక మేము రియలైజ్ అయ్యామని వాళ్ళనేది ఉండదు. కాకపోతే అది కుల్లంకుల్లంగా బయటకొచ్చే అవకాశం ఉంటది. ఆ కుల్లంకుల్లంగా బయటకు వాళ్ళు నిజాయితీని ప్రదర్శిస్తే, దానివల్ల ఈ కింది కులాల వాళ్ళు మరింత అగ్రెసివ్‌గా మన శ్రమ దోచుకుంటున్నారు అనే ఒక 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 లోతైన ఎరుకతోటి మరింతగా కాన్షియస్‌గా ఉండే అవకాశం ఉంటది. 2 అవకాశాలు, అది కాన్షియస్‌గా ఉండడం వల్ల ఏమి ఉండదు. సామాజికంగా, రాజకీయంగా, ఇతర అన్ని విషయాల లోపల ఈ కులాల వాళ్ళకి కూడా అవకాశాలు దక్కితే, వీళ్ళు కూడా ఆర్థికంగా, రాజకీయంగా ఎదగడానికి కొంత వెసులుబాటు కల్పించడానికి ఒక వేదిక అవుతది గానీ, దీని ఇట్లా బయటికొస్తది గనక మనం కులగణన జరపము అని చెప్పేసి ఇవి చెప్పలేవు. ఒక అనివార్య పరిస్థితుల్లోనే ప్రకటించింది. దాంట్లో నిజాయితీని ప్రదర్శిస్తదా లేదా అనేది ఒక ఒక మౌలికమైన ప్రశ్న. ఆ నిజాయితీని ప్రదర్శించాలనేమి దానికేమి మనం చెప్పలేం గదా! తరాజులో పెట్టి బీజేపీ ఖచ్చితంగా నిజాయితీగా ఉంటది ప్రకటించింది గనక. వాళ్ళందరి లెక్కలు బయట పెడతది. వీళ్ళందరి దగ్గర ఒక్కొక్కడి దగ్గర కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి. అగ్రకులాల దగ్గర కొన్ని భారతదేశంలో ఉన్న ఆర్థిక వ్యవస్థలో ఉన్న మెజారిటీ అంతా వీళ్ళ దగ్గరే ఉంది అని ఏమి వాస్తవాలన్నింటిని బయట పెడతదని మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు భారతదేశం మొత్తం కులాధారితంగానే నడుస్తుంది. బీహార్ లాంటి రాష్ట్రాలు మరింతగా రాజకీయాలు కూడా కులాధారంగా నడుస్తున్నాయి. అలాంటి బీహార్ ఎన్నికల ముందు కులగణన చేపడుతున్నా అని ప్రకటించడం అనేది బీహార్‌లో రాజకీయ ప్రయోజనం పొందడం కోసం అదొకటి. రెండోది, దాడి తర్వాత ఇప్పుడు మీడియాలో చూస్తుంటే నేషనల్, లోకల్, ప్రాంతీయ మీడియాలో చూస్తుంటే మీడియాలోనే యుద్ధం జరుగుతోంది. పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తోంది మీడియా ఒకవైపు. ప్రభుత్వం కూడా రెచ్చగొడుతోంది, ప్రజల్ని చాలా తీవ్రంగా రెచ్చగొడుతోంది. యుద్ధానికి పోతున్నాం, యుద్ధానికి పోతారా లేదా తర్వాత కానీ ఈ 2 అంశాలు బీహార్‌లో రేపు బీజేపీకి అఖండ విజయం సాధించే అవకాశం ఉందా? అఖండ విజయము అనడానికి లేదు. నిజానికి బీజేపీ దేశ భద్రత అనే విషయాన్ని బీజేపీ ప్రతిసారి ఎన్నికల ప్రయోజనాల కోసం వాడుకుంటోంది అనేది చాలా కాలం నుంచి వినిపిస్తున్నటువంటి ఒక వాదన. మనకు అందుకు చాలా ఉదాహరణలు కూడా ఉన్నాయి. అంటే దేశం ప్రమాదంలో ఉన్నది, మనం ఇవాళ పొద్దున్నే పోయి పాకిస్తాన్‌ని తుదముట్టించాలనే ఒక 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 అగ్రెసివ్‌నెస్‌ని క్రియేట్ చేసి భావోద్వేగాలను రెచ్చగొట్టి ఇవాళ బీజేపీ ఉంటే ఇప్పుడు మనం గనక చూస్తే మీడియా మొత్తం ఏమంటుందనంటే చెప్పనించని చెప్పేసి
మోదీ అనేటటువంటి ఒక మనిషి మాత్రమే ఈ దేశాన్ని కాపాడగలుగుతాడు. రేపు పొద్దున పాకిస్తాన్ని నామరూపాలు లేకుండా చేస్తాడు. ఆయన నాయకత్వం ఇప్పుడు నిన్నగాక మొన్న అమరావతి రీలాంచ్ ప్రోగ్రాంలో కూడా ఇటు పవన్ కళ్యాణ్, అటు లోకేష్, ఇక చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటల సారాంశం అంతా ఇదే. అంటే అసలు దాన్ని చాలా ఒక స్థాయిలో ఇంజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఈయన ఒక్కడు నిలబడి మొత్తాన్ని శత్రు దేశాన్ని నిర్మూలించేస్తాడని. ఇది మనుషుల భావోద్వేగాలని రెచ్చగొట్టేటువంటి ఒక ప్రయత్నం. దీని ద్వారా ఓటు బ్యాంకుని పోలరైజ్ చేసుకునేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది కొన్నిసార్లు ఎంతో కొంత కొంత పోలరైజ్ అవుతుంది, ఓట్లు పోలరైజ్ అవుతాయి. కానీ బీహార్లో అఖండ విజయం సాధిస్తాము అని చెప్పడానికి అవకాశాలు ఉన్నాయని నేను అనుకోవట్లేదు. మతము కులము రెండు అది అదే ఏదో ఒక స్థాయిలో కొంత ప్రభావం చూపుతాయి కావచ్చులే. కానీ మొన్న లోక్సభ ఎన్నికల ఫలితాలను చూసుకుంటేనే బీజేపీకి ఈ దేశంలో 10 ఏళ్ల తర్వాత దాని అంచనాలు లేకపోతే దాని పట్ల ప్రజలకున్న విశ్వాసము కోల్పోయింది అనేది. నిజానికి ప్రజలకున్న విశ్వాసం అనడానికి లేదు. ఎందుకనంటే మనకు పోలైన ఓట్లన్నీ వాటిని కనుక బేరీజ్ వేసుకున్నప్పుడు పోలైన ఓట్లలో దానికి వచ్చిన పర్సంటేజు ఈ అంచనాన్ని వేసుకున్నప్పుడు బీజేపీ ఏమంటారు, ప్రజలందరూ, ఈ దేశ ప్రజలందరూ బీజేపీని కోరుకున్న వాళ్ళు కాదు. 50% పైనే ఓట్లు రావట్లేదు. కనుక ఈ దేశ ప్రజలందరూ బీజేపీని కాంక్షించట్లేరు, అది వేరే అంశం. ఇది ఒక అస్థిరమైనటువంటి కేంద్రంలోనే అస్థిరమైనటువంటి ప్రభుత్వం ఉన్నదంటేనే బీజేపీ ఫాల్ డౌన్ మొదలైందని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. రెండోది, నిజానికి బీహార్లో గత ఎన్నికల్లోనే ఆ పరిస్థితి లేదు. ఏది నితీష్ కుమార్తో జట్టుగట్టి ఆయన నితీష్ కుమార్ ఎన్ని ఏమంటారు ఒక ఎన్ని పల్టీలు కొట్టి ఆయన కప్పలు తక్కెళ్ళలాగా ఇట్నించాడు, అట్నుంచి ఇటు పల్టీలు కొట్టి బీజేపీ సంకన జరిగి దాన్ని ఏదో నిలబెట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఇవాళ రేపొద్దున ఆయన ఆల్రెడీ కులగణన అక్కడ బీహార్లో చేశారు. ఆ వాటి పట్ల కూడా బీజేపీ వ్యతిరేకించింది. వచ్చిన లెక్కల పట్ల కూడా బీజేపీ భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. సరిగ్గా లేవని చెప్పేసి వాటిని మరింత అధ్యయనం చేయాలని చెప్పేసి ఇవన్నీ మాట్లాడింది. కానీ రేపు పొద్దున జరిగే ఎన్నికలలో ఈ 2 కారణాలు చెప్పడం, కులాన్ని మతాన్ని పెట్టుకోవడం వల్ల నితీష్ కూటమి లేదంటే బీజేపీ ప్లస్ నితీష్ కూటమికి అఖండమైనటువంటి విజయం వస్తుంది అనుకోవడానికి ఏమీ లేదు. ఆల్రెడీ అంటే ఒక కాంగ్రెస్ వైఫల్యం కూడా ఒకటి ఉన్నది. ఈ దేశంలో కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షంగా నిలబడడంలో ఉన్నటువంటి వైఫల్యాలు కూడా ఉన్నాయి. దానివల్ల కొన్ని చోట్ల అనుకున్నటువంటి ఫలితాలు రాలేదు. రేపు పొద్దున చెప్పలేము, ఎంతో కొంత ఎడ్జిట్తో ఉండొచ్చు, కానీ అఖండ విజయం సాధిస్తుందని మనం అనుకోవడానికి అయితే లేదు. థ్యాంక్ యూ క్రాంతి.